హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రమ్య సదరం, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం అనేది నార్మలేనా, అది ఎప్పుడు అబ్నార్మల్ అని గుర్తించాలి అండ్ టిప్స్ టు మెయింటైన్ వెజైనల్ హెల్త్ కోసం తెలుసుకుందాం. వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం అనేది అబ్సల్యూట్లీ నార్మల్. ఎందుకు అంటే వెజైనల్ సెక్రీషన్స్ అనేవి గర్భసంచి యొక్క ద్వారం దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అండ్ అలానే వెజైనల్ వాల్స్ నుంచి కూడా ట్రాన్సుడేట్గా ఎక్సూడ్ అవుతూ ఉంటాయన్నమాట. వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ డెడ్ సెల్స్ అండ్ బ్యాక్టీరియా. ఈ డిశ్చార్జ్ అనేది ఉండడం వల్ల వెజైనాని క్లీన్గా ఉంచడమే కాకుండా లూబ్రికేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ వెజైనాలో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనేవి చాలా ఉంటాయి. హెల్తీ బ్యాక్టీరియా కాల్డ్ ఎస్ లాక్టోబాసిల్లస్ ఈ వెజైనాలో ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి అని అంటే కనుక లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి వెజైనల్ పీహెచ్ని మెయింటైన్ చేస్తాయి. ఈ లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల చాలా మటుకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్తో వేరీ అవుతూ ఉంటుంది. దాని కలర్ కానీ లేకపోతే అమౌంట్ కానీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే జస్ట్ మెన్సెస్ తర్వాత అంటే ఇనీషియల్ 14 డేస్లో చూస్తే కనుక డిశ్చార్జ్ అనేది వాటరీగా థిన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదే అట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అయ్యే టైంకి బాగా ఇంకా ఎక్కువ అమౌంట్లో సెక్రీషన్స్ అనేవి ఉంటాయి అండ్ బాగా వాటరీగా ఎగ్ వైట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్ట్రెచబుల్. ఇది ఎందుకు అని అంటే కోపియస్ అమౌంట్స్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉండేటప్పుడు ఈజీగా స్పర్మ్స్ అనేవి పెనెట్రేట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ మెకానిజం. అదే మీరు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో చూసినట్టయితే కనుక వెజైనల్ డిశ్చార్జ్ అనేది థిక్గా వైట్గా అనేది అవుతుంది. అలాగా మెన్స్ట్రువల్ సైకిల్లో మీరు హార్మోన్స్ బట్టి వెజైనల్ డిశ్చార్జ్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ క్వైట్ నార్మల్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలానే ప్రెగ్నెన్సీలో కూడా వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అమౌంట్స్లో విడుదలవుతూ ఉంటుంది. అదే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ తర్వాత మీరు చూసుకునేటట్టయితే కనుక ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది బాగా తగ్గి వెజైనా అనేది ఎట్రోఫిక్గా తయారవుతూ ఉంటుందన్నమాట. వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అబ్నార్మల్ అంటే కనుక మీకు ఒకవేళ ఎక్కువ మోతాదులో డిశ్చార్జ్ అనేది అవుతునేటట్టయితే, లేదు అంటే కనుక ఏవైనా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టయితే, అప్పుడు థర్డ్ థింగ్ వెజైనల్ ఏరియాలో బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ లేదంటే పెయిన్ కానీ ఉండేటప్పుడు, అలానే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ, లేదు అంటే కలర్ ఆఫ్ ద సెక్రీషన్స్ అంటే గ్రీనిష్ కలర్లో కానీ లేకపోతే గ్రేష్ వైట్ కలర్లో కానీ ఆర్ ఎల్లోయిష్ కలర్లో కానీ అవుతున్నట్టయితే డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో డెఫినెట్లీ మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎవరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అంటే మెయిన్గా వెజైనల్ పీహెచ్ ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అనుకున్నాం కదా. సో వెజైనల్ ఏరియాలో ఈ స్ప్రేస్ కానివ్వండి లేకపోతే పర్ఫ్యూమ్స్ కానివ్వండి డియోడ్రెంట్స్ కానీ యూస్ చేయడం వల్ల, లేకపోతే ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి యూస్ చేయడం వల్ల ప్రైవేట్ పార్ట్స్లో అక్కడ పీహెచ్ అనేది ఆల్టర్ అయ్యి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరిలో అయితే డయాబెటీస్ ఉంటుందో అంటే షుగర్ లెవెల్స్ ఎవరికి ఎలివేటెడ్గా ఉంటాయో వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. థర్డ్ థింగ్ ఇస్ ఇమ్యూనిటీ మనకి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది ఉంటారో సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి అప్పుడు కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. అలానే ఎవరు అయితే బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళలో కూడా సర్టన్ చేంజెస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. యాంటీబయాటిక్స్ కూడా తరచుగా యూస్ చేయడం వల్ల ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఈ హెల్దీ లాక్టోబాసిల్లస్ ఏదైతే మన బాడీలో ఉంటుందో అది
కిల్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో వస్తున్నాయన్నమాట. మనం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా ప్రివెంట్ చేయాలి అనేది చూద్దాం. ఆల్వేస్ రిమెంబర్ టు వైప్ యువర్ వెజైనా ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. బ్యాక్ మీరు చూసుకునేటట్టయితే యానల్ రీజన్లో అన్హెల్దీ బ్యాక్టీరియా అనేవి చాలా ఉంటాయి. సో క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేసుకునేటట్టయితే ఆ బ్యాక్టీరియాని మనం వెజైనాలోకి ఇంట్రడ్యూస్ చేసి ఇన్ఫెక్షన్స్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ టు వైప్ ద వెజైనా ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ అండ్ నాట్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి హెయిర్ రిమూవల్కి బెస్ట్ థింగ్ వచ్చేసి ట్రిమ్మర్స్ యూస్ చేయండి, కానీ అన్నెసెసరీగా ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానివ్వండి, అలానే ఇంకా రిమైనింగ్ ఈ స్ప్రేస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్లో అస్సలు యూస్ చేయొద్దు. ఆల్వేస్ ట్రై టు క్లీన్ యువర్ వెజైనా విత్ వార్మ్ వాటర్. జస్ట్ మీరు అక్కడ సోప్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి, ఆర్ఎల్స్ ద ఫ్యాన్సీ వెజైనల్ వాషర్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ వాటర్తో మీరు వెజైనాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ థింగ్, వేర్ ఓన్లీ కాటన్ బ్రీదబుల్ క్లోత్స్. వెజైనల్ ఏరియా అనేది క్లోజ్డ్ ఏరియా కాబట్టి అక్కడ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆల్వేస్ ది ట్రై టు ఫ్లేర్ అప్ అనమాట. అదే కాటన్ అండర్వేర్ యూస్ చేసేటట్టు అయితే కనుక ఎయిర్ అనేది ఎంటర్ అయ్యి కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు డైట్లో ప్రోబయోటిక్స్ కనుక ఇంక్లూడ్ చేసుకునేటట్టయితే ఈ వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా అనేవి ఫామ్ అవుతాయి. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి పెరుగు, మజ్జిగ, అలానే ఓవర్ నైట్ అంటే పులియబెట్టిన మనం ఈ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం ఉంచుతాం కదా. సో అలాంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టయితే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ట్రై టు అవాయిడ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్.